హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచుతున్న మొక్కలు చూడడానికి వెళ్ళాము. ఆఫీస్ ఎంట్రన్స్లో జామ, నేరేడు, మామిడి ఇలాంటి మొక్కలను నాటారు. ఇంకా రోజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి రోజెస్, పింక్ అండ్ రెడ్ కలర్లో. నెక్స్ట్ ఇక్కడ అలోవెరా పెంచారు, చాలా ఎక్కువగానే ఉన్నాయి అలోవెరా ప్లాంట్లెట్స్. నెక్స్ట్ ఇక్కడ నుండి ప్లాంటేషన్ ఏరియా అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మాకు బాదం చెట్లు కనిపించాయి. ఇవైతే కొమ్మలన్నీ పైన ఒకదాని మీద ఒకటి పడి ఎండ అనేది రాకుండా చాలా బాగుంది, పందిరి ఉన్నట్లు ఉంది చూడ్డానికి. కింద కూడా చాలా నీడ వస్తుంది, చల్లగా ఉంది ఏరియా. ఎంతసేపు ఉన్నా ఉండాలనిపించింది మాకైతే, అంత చల్లగా ఉండేసరికి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వీటితో పాటే అశోక చెట్లు కూడా ఉన్నాయి. ఇవైతే చాలా ఎక్కువ హైట్ ఉన్నాయి. అశోక చెట్లు చూడడానికి మాకు చాలా బాగా అనిపించింది. చుట్టూరు వాకింగ్ ఏరియాలో అటు ఇటు ఉన్నాయి ఇవి. ఈ సీడ్స్ అయితే చెట్ల మీద నుంచి రాలి పడిపోయినాయి, రోడ్డు మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. వీటి తర్వాత ఉన్న ఏరియాలో అంతా ఉసిరి చెట్లు నాటారు. ఇవైతే సీజన్ అవ్వడం వల్ల ఉసిరికాయలు చాలా వచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరూ కోసుకుంటున్నారు చూడండి. ఒక్కొక్క కొమ్మకే నియర్లీ 50 to 60 కాయలు ఉన్నాయి. ఉసిరికాయలు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. వీటిని అయితే పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉసిరికాయతోటి మనం షుగర్ యాడ్ చేసి క్యాండీస్ కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో. ఉసిరికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయలను డైలీ తినడం వల్ల మనకి హెయిర్ కూడా బాగుంటుంది. ఉసిరికాయలని ముక్కలుగా కూడా చేసి వాటిని ఎండబెట్టుకున్న తర్వాత డైలీ కొంచెం హాట్ వాటర్లో వేసుకొని ఆ వాటర్ తాగితే కూడా హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకు ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవి ఎక్కువ హైట్ కూడా లేవు చెట్లు, కాయలు కూడా లేవు, బట్ లీవ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ వెళ్ళాము. అక్కడ కూడా ఉన్నాయంట మొక్కలు. ఏమున్నాయని చూడడానికి వెళ్తే మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఎందుకంటే వీటిని మేము ఎప్పుడు చూడలేదు. మేము ఫస్ట్ చూసినప్పుడు వెలక్కాయలు అనుకున్నాము, కానీ తర్వాత తెలిసింది మారేడు కాయలంట ఇవి శివుడికి చాలా ఇష్టం అంట. ఒకటి కింద పడిపోయి పగిలినట్లుంది. నేను చూసాను లోపల ఎలా ఉంటుందని. ఇదైతే కొంచెం గమ్ టైప్లో అతుక్కున్నట్లు ఉంది పట్టుకున్నప్పుడు. ఇవి కూడా ఒక్కొక్క చెట్టుకి చాలా కాయలు వచ్చాయి, కాకపోతే ఇవి తినడానికి పనికిరావు. పూజ చేసే టైంలో ఇవి దేవుళ్ళకి పెడతారనుకుంటాను. ఫైనల్గా ఇవి కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి రోడ్లో, కాకపోతే ఇవి కలర్ఫుల్గా ఉన్నాయని తీసాను. పర్పుల్ కలర్లో చాలా బాగున్నాయి, చిన్న చిన్నవి. ఇవైతే బెల్స్లో ఉన్నాయి వైట్ కలర్లో. సో దిస్ ఈజ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.